హాయ్ అండి, ఇవాళ గుమ్మడికాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా గుమ్మడికాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి, ఇలా చూపించిన విధంగా. అండ్ అలాగే ఒక గుమ్మడికాయకి 4 గడ్డలు బెల్లం పట్టింది, దాన్ని కూడా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి తాలింపు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే కారం దాంట్లో నుంచే. అండ్ మనం ముందుగా కట్ చేసిన గుమ్మడికాయల ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. గుమ్మడికాయ మగ్గడానికి చాలా టైం పడుతుందండి. అవి త్వరగా మగ్గడానికి అందులో కొంచెం కల్లుప్పు వేసుకోండి. అండ్ ఈ కర్రీ మా అత్తయ్య వండుతుంది, నాకైతే రాదు. అవి మగ్గిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న బెల్లాన్ని అయితే వేసేసుకోవాలి. ఈ కర్రీ అనేది సొజ్జ రొట్టెలకి అయితే చాలా బాగుంటుందండి. బెల్లం కరిగిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ సొజ్జ రొట్టెలు ఎలా చేసుకోవాలో అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.